హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. ఇక కుంభరాశి వారి ఇంట్లో అయితే ఈమె తిరుగుతుంది. అసలు ఇంతకీ ఈ తిరుగుతున్నది ఎవరు? ఇంతకీ ఆవిడ ఎందుకు తిరగబోతుంది? ఈవిడ తిరగడం వల్ల జరగబోయేది ఏమిటి అనేది కనుక తెలిస్తే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఇంతకీ ఏంటి అనేది కనుక మీరు పూర్తి వివరణ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి వెంటనే వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా మరి ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేయనట్లయితే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఇక సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోద్దు. ఇక ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా అయితే మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్ని కూడా మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు మీరు కనుక ఒకవేళ మన ఛానల్ని అంటే ఈ వీడియో ఏదైతే ఛానల్లో పోస్ట్ అయిందో దీన్ని కనుక లైక్ చేయకపోయి ఉంటే మరి వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొదటిగా కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరి గురించి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఇక వీరు ఆర్థిక పరంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా వీరు స్వయం కృషితో ముందుకు వెళ్ళాలి అనే ఒక నమ్మకంతో అలా ముందుకు నెట్టుకొని రావడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ కూడా మరి ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు అనేటువంటివి వీరు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. ఇక ఇన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఏ మాత్రం నిరాశ చెందకుండా ఒకవేళ నిరాశ చెందినప్పటికీ కూడా మరలా తిరిగి వారు చేయాలనుకున్నది చేస్తూ వారు సాధించాలనుకున్నది సాధించి తీర్చే ప్రయత్నాలు కూడా మరి చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి కుంభరాశి వారి గురించి చూసుకుంటూ ఉన్నట్లయితే గనక ఇక వీరికి అయితే కొంచెం బ్యాడ్ టైం అనేటువంటిది నడుస్తుంది అని కూడా మరి మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఇంతే కాకుండా వీరికైతే ప్రస్తుతం ఏవైతే వీరికి నడుస్తున్న గడియలు సమయం ఉందో మరి ఇదైతే వీరికి కలిసి రానిటువంటి సమయంగా కూడా మరి మనమైతే భావించవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి వీరికైతే ఎన్నో రకాలైనటువంటి నెగటివ్ ఎనర్జీస్ అనేటువంటివి వీరి వద్దనే దరిచేరాయి. వీరి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీరు ఎన్ని పనులు చేయాలి, ఎన్ని పనులలో ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అవి ఏవి కూడా సాధ్యం అవ్వకుండా అంటే అవి సఫలం అవ్వకుండా విఫలం అవుతూ వీరిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఎన్నో రకాలమైన తీవ్రటువంటి బాధలకు గురి చేయటం కూడా జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి కనుక మరి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి అటువంటివన్నీ దూరం చేసే ప్రయత్నాల గురించి ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎందువలన అంటే మీకు పరిహారాలు చెప్పబోతూ ఉన్నాను కాబట్టి ఇక ఆ పరిహారాలను పాటించడం ద్వారా అయితే ఖచ్చితంగా కూడా మరి మీరు అనుకున్నవన్నీ మీ సాధ్యం అవుతాయి. ఇక దానితో పాటు మరి ఏవైతే మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీ నుంచి దూరం అవ్వబోతూ ఉన్నాయి. ఇక చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి కుంభరాశి వారు అయితే దైవారాధన చేస్తారు. కానీ ఏదైనా ఒక విషయం గురించి దైవాన్ని ఆరాధిస్తూ దైవాన్ని కోరుకుంటూ ఉన్నారు అంటే కనుక ఇక ఆ విషయానికై ఇది జరుగుతుందా లేదా అనేటువంటి ఒక ఆలోచనలో అనేటువంటి ఒక సంకోచనలో కూడా మరి మీరైతే ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ రకంగా మీరు దైవాన్ని ఆరాధించడం ద్వారా అయితే దైవానికి కోపం వచ్చి దైవం మీ యందు లేకుండా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇక దీని కారణంగానే మీరు అయితే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కోవటం జరుగుతూ ఉంటుంది. ఇక దీని కారణంగా మరి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీరు చక్కగా ప్రతిరోజు ఏ విధంగా అయితే దైవారాధన చేస్తూ ఉన్నారో అదే విధంగా దైవం యొక్క తోడు నీడ మీ పైన ఉండాలి. అలానే మీరు అనుకున్న కోరికలు అన్నీ నెరవేరాలి. వాటికి సంబంధించి దైవం యొక్క సహాయం మరియు దైవం యొక్క ఆశీస్సులు కూడా మీ పైన ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇక దీని కారణంగా మీరు ఎలా చూసుకోవాలి ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఖచ్చితంగా మరి మీరు అయితే దైవానికి ప్రతిరోజు కూడా చక్కగా పసుపు కుంకుమ లేదు అంటే గంధము కుంకుమలతో బొట్టు పెట్టి చక్కగా ప్రతిరోజు పుష్పాలు అలంకరించి అంటే
ఏ రోజుకి ఆ రోజు కొత్తగా పుష్పాలతో అలంకరించి చక్కగా నేతి దీపారాధన వెలిగించి ఇక అదేవిధంగా చక్కగా అగరబత్తులు వెలిగించి అక్షితలు సమర్పించినట్లయితే గనక ఆ తర్వాత కర్పూరం వెలిగించి నమస్కరించుకొని మీ మనోసంకల్పం చెప్పుకున్నట్లయితే గనక అప్పుడు దైవం యొక్క సహాయం, దైవం యొక్క తోడు, దైవం యొక్క నీడ ఎల్లవేళలా మీతోనే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దైవాన్ని నమ్మటం ప్రారంభించండి. ఇక అదే విధంగా దైవాన్ని మీరు ఏ విధంగా అయితే నమ్ముతారో అదే విధంగా మిమ్మల్ని మీరు కూడా నమ్ముకోవటం ప్రారంభించండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకుంటారో ఇక అప్పుడు మాత్రమే మీరు అనుకున్నవి అన్నీ కూడా సాధ్యమయ్యి తీరుతాయి. ఇక ఇంతే కాకుండా మరి మనకి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరికి సంబంధించి చూస్తూ ఉన్నట్లయితే గనక మరి కుంభరాశి వారు అయితే ఆరోగ్య సమస్యలు అంటే వీరికి సంబంధించిన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇక ఇవన్నీ కూడా నయమైపోతూ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి వీరికి అంటే ప్రేమ లేదు పెళ్ళి ఇక వీటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇక అవి మాత్రం కాస్త నిరాశ చెందబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే మరి ఎవరైతే ప్రేమ జీవితాన్ని అలానే ఇక పెళ్ళి అంటే ఈ వివాహం చేసుకోవాలి అనే ప్రయత్నాలు చేయబోతూ ఉన్నారో ఇక వారికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కొన్ని రకాలైనటువంటి తీవ్ర ఇబ్బందులకు కూడా గురవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక వాటిని బలపరుచుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక చక్కగా మీరు ప్రతిరోజు కూడా శ్రీరాముల వారిని పూజించటం మీకు చాలా వరకు మంచిని చేకూరుస్తుంది. ఇక ఇంతే కాకుండా మరి ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు అని బాధపడుతూ ఉన్నారో ఈ కుంభరాశి వారు అటువంటి వారు గనుక శ్రీకృష్ణుడిని గనుక పూజించినట్లయితే మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున చక్కగా ఉపవాసం చేసి శ్రీకృష్ణుడికి వెన్న సమర్పించి చక్కగా పూజ చేసుకున్నట్లయితే గనక చక్కగా మరి మీకు సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి మీ ఇంట్లో ఒక ఆవిడ తిరగబోతుంది, ఈమె తిరుగుతుంది అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇందుకే ఆమె ఎవరు అని చూసుకున్నట్లయితే కనుక మరి ఎన్నో జన్మలుగా అయితే తన కోరికలు తీరని ఒక ఆత్మ మీ ఇంట్లో తిరుగుతూ ఉంది. ఇక దానికి సంబంధించే మరి మీ ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి నెగటివ్ ఎనర్జీస్ కూడా మీ చుట్టూనే ఉన్నాయి. ఇక ఆ నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా దూరం అయిపోవాలి అన్నా మరి మీరైతే కొన్ని పరిహారాలని కూడా పాటించవలసి ఉంటుంది. ఇక అవి ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకుందాము. కానీ మరి మీరు మాత్రం ఇంట్లో ఎప్పుడూ కూడా ఎటువంటి గొడవలు చేసే ప్రయత్నాలు చేయకండి. ఇక అలానే ఇంటిలోని ఆడవారు అంటే ఈ కుంభరాశి ఆడవారు ఎవరైతే ఉన్నారో మరి మీరు అయితే ఇంట్లో ఉన్నప్పుడు దయచేసి జుట్టుని విరబోసుకొని ఉండటం లాంటివి అస్సలు చేయకండి. ఇక అంతేకాకుండా మీరు బొట్టు లేకుండా కూడా బయటకు వెళ్ళే ప్రయత్నాలు చేయకండి. ఇక బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా మీ ఎడమ కాలికి అరికాలు ఏదైతే ఉంటుందో అక్కడ ఒక నల్లటి దిష్టి చుక్క పెట్టుకుని బయటికి వెళ్ళటం వలన మీకు చాలా మంచి చేకూరుతుంది. ఇక ఈ నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా మీకు దూరం అవ్వాలి అనుకుంటే మీరు ఒక పరిహారం పాటించాలి. అదేంటో తెలుసుకుందాము. కానీ అంతకన్నా ముందు మరి ఇవాళ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. ఇక వీడియోలోని పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక మరి మీరు అయితే చక్కగా ప్రతి శనివారము మరియు ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ స్వామిని పూజించడం చాలా మంచిది. ఆంజనేయ స్వామికి కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఆకు పూజ చేయించడం, దాని తరువాత చక్కగా నిమ్మకాయలను తీసుకెళ్ళి ఆ నిమ్మకాయలని ఆంజనేయ స్వామికి పూజ చేయించి మరలా తిరిగి ఇంటికి తీసుకొని వచ్చి చక్కగా ఒక 5 నిమ్మకాయలని మీ గుమ్మానికి అదే ఇంటి బయట ఉన్న గుమ్మానికి అలానే ఒక 3 నిమ్మకాయలని మీరు ఏదైతే వాహనం నడుపుతున్నారో ఆ వాహనానికి కనుక కట్టినట్లయితే అలానే దానితో పాటు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం అలానే మెడలో ఆంజనేయ స్వామి లాకెట్ని ధరించడం వలన మీకు ఈ నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా దూరం అయిపోతాయి. మరి ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించండి. ఇక ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా అస్సలంటే అస్సలకే మర్చిపోవాలి.